లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 67వ పేజీ. అందరూ బైబిల్ తీయండి, అందరము కలిసి చదువుకుందాం. 14:27. మరియు ఎవడైనను, అందరం కలిసి చదువుకుందాం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుండి 24 వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన లేఖన భాగమును మా కొరకు విరచి పంచుము. మా యొక్క కన్నులు తెరవచేయము, మా యొక్క హృదయములు తెరచుటకు సహాయం చేయము. మమ్మల్ని దర్శించు. నీ వాక్యపు వెలుగులో ప్రభువా మమ్మల్ని మేము తండ్రి మా స్థితిని చూసుకోవటానికి, మా అక్కర్లు ప్రభువా మేము గుర్తెరగటానికి, మా అక్కర్లు మీ సన్నిధిలో తీర్చబడటానికి మాకు సహాయం చేయండి. రక్షణ అనుభవములో లేనివారు రక్షణ పొందుటకు సహాయం చేయండి. రక్షణ పొంది ఉన్నవారు రక్షణలో ఎదుగుటకు సహాయం చేయండి. మెట్టుకు ప్రభువా మేము సంఘంగా నీరాకడ కొరకు ప్రభువా మేము సిద్ధపడి నీరాకడ కొరకు ఎదురు చూచే వాళ్ళంగా మాకు సహాయం చేయము. మమ్మల్ని బలపరచమని మా ప్రతి విధమైన అక్కరలు, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక అక్కర్లన్నీ నీ కృపలో నుండి తీర్చి మమ్మల్ని తృప్తిపరిచి మీరు మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుబడిన లేఖన భాగము లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనములో ఏమని రాయబడిందంటే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. శిష్యత్వపు నియమాలు, యేసుక్రీస్తు యొక్క శిష్యుడుగా ఉండుటకు నియమాలేంటి అనేది మనం చూస్తున్నాం. శిష్యత్వపు నియమాలు. ఈ శిష్యత్వపు నియమాలు ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి వచ్చి చూస్తే అక్కడ 24వ వచనములో క్లియర్గా చెప్పబడి ఉంది. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. శిష్యత్వపు నియమాలు యేసు ప్రభు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల, కండిషన్. ఎవరైనా ఆయనను వెంబడించాలి అని కోరుకుంటే వాళ్లకు వర్తించే నియమాలు ఇవి. అందరు కాదు. నేను వెంబడించాలి అనుకోవట్లేదు అని అనుకుంటే వాళ్ళకి వర్తించవు. దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ దీస్ ప్రిన్సిపల్స్. వాళ్ళు ఈ యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క సిద్ధాంతము నుండి వాళ్ళు స్వతంత్రులు. వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు, అభ్యంతరం లేదు.
దాని యొక్క ఫలితం ఏదో కూడా వాళ్ళు అనుభవిస్తారు. దాని విషయంలో కూడా దేవుడు బాధ్యుడు కాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అంటూ ఉంటుంటారు, బాబా దేవుడు 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 రక్షణ రక్షణ అని చెప్పి చంపుతున్నారు, ఫ్రీగా బతకనీయట్లేదు అని అంటుంటారు. ఎవ్వరు చంపరు నిన్నెవ్వరు ఫోర్స్ చేయరు. గుర్తుపెట్టుకో, దేవుడు ప్రతి ఒక్కళ్ళని స్వతంత్రులుగా సృష్టించాడు. రోబోగా సృష్టించలేదు, మెషిన్లుగా సృష్టించలేదు ఆయన. ఒకవేళ ఆయన మషిన్గా ఒక మనిషిని యంత్రము వలె సృష్టించదలుచుకున్నట్లయితే పరిస్థితి ఇక్కడ దాకా రాదు, అక్కడే ఆగిపోయేది. ఎక్కడ ఆగిపోయేది? ఏ రోజైతే యాపిల్ పండు తీసుకొని తిందామని చెయ్యి అక్కడికి పోయిందో అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే చాలామంది చెప్తా ఉంటుంటారు కదా, ఆ చెయ్యి అటు పోతున్నప్పుడు దేవుడు చెయ్యి అడ్డం పెట్టచ్చు కదా, ఆ పండు దగ్గరికి చెయ్యి పోనీయకుండా. పాపం ఈ జ్ఞానులు అక్కడ ఉన్నట్లయితే ఆ రోజులో బాగానే ఉండేది. కౌన్సిలర్ల యొక్క గుంపు, సలహాదారుల గుంపు. దేవుడికి తెలియదేమో ఈ విషయం బహుశా. మనిషి చాలా ఓవర్ స్మార్ట్గా చాలా ఓవర్ స్మార్ట్గా తనను తాను అనుకుంటా ఉంటుంటాడు. తానే తెలివిగల్లోడు, దేవునికి తెలివి లేదు అని అనుకుంటా ఉంటుంటాడు మనిషి. ఎట్టుందో చూడండి. ఒక సామెత ఉంటుంది లోకంలో. ఏందా సామెత? అది కోడిపిల్ల కోడిని ఎక్కిరించింది అది అంటారు. గుడ్డే పిల్లని ఎక్కిరించిందా? అచ్చే, ఇది సామెత. గుడ్డు పిల్లని ఎక్కిరించిందంట, లేదంటే పిల్ల గుడ్డుని ఎక్కిరించిందా? ఏమో కన్ఫ్యూజన్ ఇది. ఎందుకంటే పిల్ల ఎక్కడి నుంచి గుడ్లోంచి వచ్చింది. ఏదైతే నేను మొత్తానికైతే కోడి పిల్లని ఎక్కిరించింది అనుకుందాం, ఆ పిల్లని కోడి ఎక్కిరించింది అనుకుందాం, లేకుంటే పిల్లే గుడ్డుని ఎక్కిరించింది అనుకుందాం. లేదంటే గుడ్డు కోడిని ఎక్కిరించింది అనుకోవచ్చు. ఎందుకంటే గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? కోడిలోంచి వచ్చింది. ఏదైనా సరే ఎక్కిరించింది మొత్తానికి, ఎవరెవరైతే ఎక్కిరించారు. ఇక్కడ చాలామంది జ్ఞానులు, ఇక్కడ కాదండి, నన్ను అపార్థం చేసుకునేవాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు అర్థం. ఇక్కడ అంటే భూమి మీద అని అర్థం. భూమి మీద మనుషులు చాలామంది దేవుణ్ణే ఎక్కిరించేవాళ్ళుగా, దేవునికి జ్ఞానము లేదు, దేవుడు తప్పు చేశాడు, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటుంటారు. ఏం తప్పు చేశాడంటే, ఒక ఆయన, మేము చదువుకుంటున్న రోజుల్లో, ఈ లంక రోజుల్లోనే మెస్ ఉంది, మరి ఇప్పటికీ ఉందేమో ఆ మెస్ తెలీదు. ఆ మెస్లో ఆయన పాపం యేసుప్రభుని నమ్ముకొని వచ్చిపోయే వాళ్ళందరికీ యేసుప్రభు నమ్ముకో, ఇదిగో యేసుప్రభు నమ్ముకో అని అంటుండాడు. ఒక ఆయనకి ఎవరికో స్వార్థ చెప్తూ ఉన్నాడు, ఆయన క్యాష్ కౌంటర్లో కూర్చుని, ఆ మెస్ ఆయన. నేను వింటా ఉన్నాను ఏం చెప్తాడని. ఆయన పాపం ఏం చెప్తున్నాడు సువార్త, దేవుడు అన్ని బాగానే చేశాడు కానీ దేవుడు ఒకే ఒక్క తప్పు చేశాడండి అని చెప్తున్నాడు ఆయన సువార్తలో ఆ వచ్చిన వ్యక్తితో. నేను ఏందబ్బా తప్పని నేను జాగ్రత్తగా దూరం కూర్చొని వింటున్నాను. ఏందంటే ఒకే ఒక తప్పు దేవుడు చేసింది, ఆ చెట్ల మధ్యలో చెట్టు ఒకటి పెట్టి తప్పు చేసిండంట. మొత్తం ఆ చెట్టు పెట్టకుండా ఉండాల్సింది, దేవుడు అదే ఒక్క పొరపాటు చేశాడు, ఇంకేం చేయలేదు తప్పు అని చెప్పాను. ఓ అబ్బో, ఈయన దేవునికి సలహాదారుడిగా ఆ రోజుల్లో ఉన్నట్టయితే బాగుండేది, ఇక్కడొచ్చి మెస్సులో కూర్చొని ఉన్నాడు ఈయన పాపం అనుకున్నాను. మొత్తం చాలామంది ఉంటారు సలహాదారులు దేవునికి. గవర్నమెంట్లో ఉంటారు కదా, ముఖ్యమంత్రులు, రిటైర్డ్ పర్సన్స్ సలహాదారులు పెట్టుకుంటారు కదా. అలాగా సలహాదారులు దేవుడికి సలహాలు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అయితే అక్కడ గుర్తుపెట్టుకోవాలి, దేవుడు సర్వజ్ఞాని, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, పరమ వైద్యుడు, జ్ఞానులకు జ్ఞాని. ఈ లోకంలో ఇంకా నీకు హోదాలు ఏవేవి పెట్టుకున్నావు వాటన్నిటికి మించినోడు ఆయన. నువ్వు ఇంజనీర్ అనుకంటే నీకు మించిన పరమ ఇంజనీర్ ఆయన. గుర్తుపెట్టుకో, నేను కంప్యూటర్ ఇంజనీర్ అంటే నీకంటే మించిన కంప్యూటర్ ఇంజనీర్ ఆయన. గుర్తుపెట్టుకో, నువ్వు ఫార్మసిస్టా లేదంటే నువ్వు డాక్టరా ఎవరైనా ఉండొచ్చు, నీకు మించినోడు ఇంకా ఆయన. గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా ఉండొచ్చు. మనలో వ్యవసాయదారుడు అనుకుంటాడు నాకు మించినోడు లేడు, దేవుడికి ఏం తెలుసు, ఇత్తనాలు నాటం అని అనుకుంటాడు. అన్నీ తెలుసు ఆయన. మోటు పనులు తెలుసు, కూలి పనులు తెలుసు, శాటిలైట్ పైన వెళ్ళి ఆస్ట్రోనాట్లు
వాళ్ళు ఎలాంటి జ్ఞానం, వాళ్ళకంటే అన్నిటికి మించినోడు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే అందరికీ సరిపోయిన వాడు, కింద నుంచి పై లెవెల్ వరకు అందరికీ చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు ఆయన. హీఈస్ ఫిట్ ఫర్ ఆల్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. కాబట్టి ఇక్కడ ఆయన ఒకే ఒక షరతు పెట్టాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల. ఇది ఆయన పెట్టిన షరతు. ఇప్పుడు ఫస్ట్ బేసిక్ పాయింట్లు కొద్ది అసలు ఎందుకు వెంబడించాలి ఆయన్ని, అది మనం ఆలోచిద్దాం. ఎవడైనాను వెంబడింపగోరిన ఎడల అని చెప్పి అన్నాడు కదా, ఎందుకు వెంబడింపాలో అది ఫస్ట్ చూద్దాం. ఎందుకంటే ఈ వెంబడింపగోరిన ఎడల, ఎవడైతే వెంబడించాలి అని అనుకుంటున్నాడు యేసు ప్రభుని, వాళ్ళు ఫాలో అవ్వవలసిన ప్రిన్సిపుల్స్ చాలా కఠినంగా ఉన్నాయి, చావుతో సమానంగా ఉన్నవి. అందుకనే ఈ కఠినమైన నియమాలు ఫాలో అవ్వాల్సిన అవసరత ఏంటి నాకు అని ముందు అంత చావు కూడా తెగించి నేను జీవించవలసినంత అవసరం ఏమొచ్చింది అనేది ముందు అర్థం చేసుకోవాలి. నన్ను వెంబడింపగోరిన ఎడల అని అన్నాడు ఆయన. ఎందుకు వెంబడించాలి అసలు అది చూద్దాం ఫస్ట్. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ అధ్యాయం తీసి ముందు పెట్టుకోండి. ఇది అర్థం చేసుకోవడానికి ముందు, ఈ లోకంలో చాలా మంది మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలని, ప్రధానమంత్రుల్ని, ఆయా నాయకులను వెంబడిస్తూ ఉంటుంటారు చాలామంది. వెనకాల భజన పరుల గుంపు ఉంటుంది. ఎందుకు వాళ్ళు వెంబడిస్తూ ఉంటుంటారు? జెండాలు పట్టుకొని వాళ్ళ కోసం అది ఇదని చెప్పి స్లోగన్లు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటుంటారు. ఎందుకు ఈ లోకంలో ఉన్న నాయకులను చాలామంది వెంబడిస్తూ ఉంటుంటారు? ఎందుకంటే ఏదైనా దొరికిద్ది అనే ఆశ. ఆ నాయకుడిని వెంబడిస్తే నాకేదన్నా మాఫీ అవుద్దనో, లేకుంటే నాకేదైనా ఇల్లు కట్టిస్తాడనో, నాకేదైనా ఇంటి స్థలం ఇస్తాడనో, లేకుంటే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాడనో, లేకుంటే నాకు అన్నీ ఉన్నాయి, తినటానికి ఉండటానికి నాకు ఆస్తులు అన్నీ ఉన్నాయి, నాకేదైనా పదవి ఇస్తాడేమో, ఏదో ఒక ఆశతో ప్రతి ఒక్కళ్ళు ఈ లోకంలో ఉన్న నాయకులను వెంబడిస్తూ ఉంటుంటారు. ఇది ఈ లోక సంబంధమైన నాయకత్వము, ఆ నాయకత్వాన్ని వెంబడించే గుంపు. వాళ్ళు ఆశపడి దాంట్లో వెంబడించి ముందుకు పోతూ ఉంటుంటారు. ఎందుకు? వెంబడిస్తే వాళ్ళకి ఏదైనా దొరికిద్ది, ఏం దొరికిద్దో వాళ్ళకి తెలుసు కాబట్టి వెంబడిస్తున్నారు వాళ్ళు ఈ లోకంలో ఉన్న నాయకుల గురించి. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడలా అని అంటున్నాడు. ఆయనను వెంబడిస్తే వచ్చేదేంది అది ముందు తెలుసుకోవాలి మనం. యేసు ప్రభు వారిని వెంబడించడం వల్ల మనకు ఉపయోగం ఏంటి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44 నుండి 46 వరకు ఎవరైనా చదవండి. మైక్ పట్టుకోండి. ఎవరైనా చదవండి. మైక్ ఉందా దగ్గరలో? మైక్ తీసుకోండి. అనలేదా? సరే చదవండి. చాలు. ఈ యొక్క 44వ వచనం నుండి 46వ వచనం వరకు 2 విషయాలు గమనిస్తున్నాం. ఒకటంట పొలములో దాచబడిన ధనం, రెండవది మంచి ముత్యము, ద గుడ్ పర్ల్. పొలములో దాచబడిన ధనం, రెండవది మంచి ముత్యము. ఉదాహరణకి మీరు దారిలో పోతూ ఏదన్నా ఒక పొలం చూశారు, ఏదైనా ఒక స్థలం చూశారు. ఆ యొక్క పొలము లోపల ఏముందో మీరు గుర్తుపట్టారు. ఆ పొలము కలిగి ఉన్న యజమానికి అది తెలియదు ఆ సంగతి.
ఆ పొలం లోపల ఏమేమి దాగి ఉన్నాయో, ఎలాంటి నిక్షేపాలు ఉన్నాయో, ఎలాంటి మినరల్స్ ఉన్నాయో, ఎలాంటి బంగారపు గనో అది, ఎలాంటి వజ్రాల గనో అది నువ్వు గుర్తుపట్టినావు. దాచబడిన ధనం అది బయట ఎక్కడ కనిపించట్లా. ఆ పొలం యొక్క యజమానికి కూడా తెలియదు. నువ్వు వెళ్ళి నీకు కలిగి ఉన్న ఆస్తి అంతా కూడా అమ్మేసి వెళ్ళి ఆ పొలాన్ని కొనటానికి నువ్వు సిద్ధపడుతున్నావు. చూసేవాళ్ళందరూ నిన్ను అంటూ ఉంటుంటారు, ఏంటయ్యా నీకేమైనా పిచ్చి పట్టిందా, అది ఆ పొలం ఏముంది, రాళ్ళు రప్పలతో నిండి ఉన్న పొలం, దాన్ని పోయి కొంటున్నావు, అది కూడా నీకున్నదంతా కూడా అమ్మేసి నీదంతా ఊడిసేసి మొత్తం తీసుకుపోయి దాన్ని కొంటున్నావు, దాంట్లో ఏముందని అని అంటారు అందరు. కానీ నీకు ఒక్కడికే తెలుసు లోపల ఏముందో ఆ పొలం లోపల. అందరికీ తెలియదు ఆ విషయం. కాబట్టి అందరు నిన్ను పిచ్చోళ్ళలాగానే చూస్తారు. ఇదే ఉపమానం. ఇక్కడ దాచబడిన ధనం బయట కనిపించదు. ఒక విశ్వాసి జీవితం కూడా అంతే. ఈ లోకంలో నీవు ఎందుకోసము యేసు ప్రభు యొక్క సాక్షిగా కష్టపడి నష్టపడి ప్రాణాలకు తెగించి ప్రాణాలను పోగొట్టుకోవటానికి సహితము ఇష్టపడి జీవిస్తున్నావో ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు కూడా. పిచ్చోడు అనుకుంటారు నిన్ను చూసి. అది నీవు అక్కడికే తెలుసు. ఈ విశ్వాసపు జీవితంలో దాచబడి ఉన్న ధనం ఏంటో నీకే తెలుసు, బయట ఎవరికి తెలియదు. కాబట్టి అందరూ నేను పిచ్చోళ్ళలాగానే చూస్తారు. కానీ నువ్వు పట్టించుకుంటావు దాన్ని? పట్టించుకో. ఎందుకు పట్టించుకోవు? దాని లోపల ఏముందో తెలుసు. ఆ పొలం లోపల దాగి ఉన్నది ఏంటో నీకు తెలుసు. విలువైనది దాచబడిన ధనము. ఆ ధనం ఎలాంటిదంటే నీ జీవితకాలం అంతా కూడా నువ్వు కష్టపడి ఎంతైతే సంపాదించుకున్నావో దానికంటే కూడా ఎన్నో రెట్లు మించిన ధనము దాని లోపల దాగి ఉన్నది. ఆ విషయం నువ్వు గుర్తుపట్టావు. కాబట్టి నీ జీవితకాల శ్రమనంతటినీ కూడా, నీ జీవితకాల ఫలమంతటినీ కూడా తీసుకొచ్చి తాకట్టు పెట్టి దాన్ని కొనటానికి నువ్వు ఇష్టపడుతున్నావంటే ఎంత గొప్ప విలువైనది లోపల దాగి ఉందో అది నువ్వు అర్థం చేసుకున్నావు. కాబట్టి దాన్ని కొనటానికి ఇష్టపడుతున్నావు. అది వేరే వాడికి తెలియదు. విశ్వాసి జీవితం అదే. దాచబడి ఉన్న ధనము లాంటిది, బయటకు కనిపించదు. అది బయటకు మనము ఏదో పేదోళ్ళము, ఏదో వాళ్ళము వీళ్ళము అని చెప్పి అనుకుంటూ ఉంటుంటాం. పై రూపాన్ని చూసి, మన ఆస్తిపాస్తులు చూసి బేరీజు వేస్తూ ఉంటాం, లెక్కేస్తూ ఉంటుంటాం. మన వాల్యూ అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు లెక్కేసుకుంటుంది, రేపు కనిపించదు. ఈరోజు నీకు ఏమి లేనోడుగా కనిపించదు, రేపు అన్నీ ఎన్నో వచ్చి పడతాయి నీకు. కానీ అవి లెక్క కావు. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. లేనివి వస్తాయి, మళ్ళీ పోతాయి, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పోతాయి. ఈ లోకంలో శాశ్వతమైనది కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దాచబడిన ధనము అనేది బయటకు కనిపించదు. ఇట్ ఈజ్ ఇన్హరెంట్. లోపల దాగి ఉండేది, అది బయట కనిపించదు. యేసుప్రభు వారు అదే ఉపమానం చెప్తుంటున్నాడు. పరలోక రాజ్యమును దేనితో పోల్చవచ్చు అంటే దాచబడిన ధనముతో పోల్చవచ్చు అంటున్నాడు. ఇంకా పరలోక రాజ్యాన్ని దేనితో పోల్చవచ్చు అంటే మంచి ముత్యములతో పోల్చవచ్చు. మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనును. ఇది గమనించాలి. ఇప్పుడు నువ్వు ఎవరో యేసుప్రభు వారికి తెలుసు. నువ్వు ఎలాంటి విలువైన వాడవో యేసుప్రభు వారికి తెలుసు. నీవు దాచబడిన ధనము, నీవు అమూల్యమైన ముత్యము. నిజంగా చెప్పాలంటే మన వాల్యూ ఏంటో మనకే తెలీదు. అందుకే మనల్ని మనం నిందించుకుంటూ ఉంటుంటాం చాలాసార్లు. నేనా ఎందుకు పనికిరానుండి, నేనా నాకు చదువు చేత కాదు, నేనా నాకు పని చేత కాదు, నేను పేదోడిని, నేను అడుక్కునేవాడిని. ఇలాంటి రకరకాలుగా మనల్ని మనమే ఊహించుకొని మనల్ని మనమే గోతి తవ్వి గోతి లోపల పొడుచుకుంటూ ఉంటుంటాం. మనల్ని మనమే తక్కువ చేసుకుంటూ ఉంటుంటాం. కానీ మనం ఎవరో మనల్ని సృష్టించిన దేవుడికి తెలుసు. మన లోపల దాచబడి ఉన్నది ఏంటో ఆయనకు తెలుసు. అందుకే ఆయన చాలా తెలివిగలడు.
అందుకే ఆయన వచ్చి ఈ భూమి మీద మనల్ని వెలబెట్టి కొన్నాడు. ఏం వెలబెట్టి కొన్నాడు? 4 వజ్రాలు పెట్టి కొన్నాడా మనల్ని? 4 ముక్కు పుడకలు పెట్టి కొన్నాడా? లేకపోతే 4 ముత్యాలు పెట్టి కొన్నాడా? లేదు. తనకున్నదంతా కూడా అమ్మి మనల్ని కొన్నాడు. తనకున్నదంతా ఏంటి? తనకున్నదంతా ఎన్ని లీటర్ల రక్తం, తన శరీరములో నిండి ఉన్న రక్తం, తన ప్రాణం. ఎందుకంటే ప్రాణముతో ఇంకా దేన్ని కూడా విలువ కట్టలేము. విలువైన తన ప్రాణమును ధారపోసి మనల్ని కొనుక్కున్నాడు ఆయన. ఎందుకు కొనుక్కున్నాడు మనకు అర్థం కాదు. చాలాసార్లు మనం చెప్తుంటాం, అయ్యా యేసుప్రభు నమ్ముకో, అమ్మ యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నీ కోసం సిలువలో రక్తం కార్చాడు. అప్పుడు మనం అంటున్నాం, నా కోసం ఆయన రక్తం గారితే నాకేంటి? నా కోసం ఎందుకు గార్చిండు రక్తం? ఆయన దగ్గర రక్తం ఉందిగా, పుష్కలంగా ఉందిగా, నాకేం అవసరం రక్తం ఆయన గార్చడానికి? నా దగ్గర ఉంది రక్తం అనుకుంటా ఉంటుంటాం మనం. కానీ ఎందుకు రక్తం గార్చాడు ఆయన? ఎందుకోసం, దేనికోసం గార్చాడు? మనకు రక్తం తక్కువ గార్చిండా? కాదు. ఎందుకు గార్చాడంటే మనము అమూల్యమైన వాళ్ళం, చాలా విలువైన వాళ్ళం మనం. ఆ విలువ మనకే తెలీదు, కానీ ఆయనకు తెలుసు మనం ఎంత విలువైన వాళ్ళమో. కానీ ఈ విలువైన ధనము మనం అప్పనంగా ఉన్నది ఉన్నట్టుగా వేరే వాళ్ళకు అమ్ముకున్నాం. కొంతమంది చెప్పుకుంటూ ఉంటుంటారు. చిన్నప్పుడు నేను మా అమ్మతో కూడా కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికి, మా పెద్దమ్మళ్ళు, మా అమ్మోళ్ళ అక్కో, మా అమ్మోళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ పోతా ఉండేవాళ్ళం. అప్పుడు దారిలో మా పిన్ని, మా పెద్దమ్మోళ్ళ కొడుకు వాళ్ళు చూపెడతా ఉండేవాళ్ళు ఫలాలు. ఇదిగో మా అమ్మతో చెప్తూ ఉండేవారు, ఇదిగో పిన్ని ఈ ఫలాలన్నీ మనే, ఈ మాగాళ్ళన్నీ మన, ఈ వరి పొలాలన్నీ మనే. నాన్న తాగి మొత్తం వేరే వాళ్ళకి తగలబెట్టిండని అన్నాడు. ఎన్ని ఎకరాల పొలాలో ఇప్పుడు చూస్తే, ఎన్ని లక్షల ఎకరం, ఇవన్నీ అమ్మేసుకున్నాడు. తాగి మొత్తం లెక్క రాయటం, తాగటం, పద్దు రాయించుకోవటం, దానికి 1 ఎకరం అమ్మేయటం, వాళ్ళకి అమ్మేయటం, ఎట్లట్ట మొత్తం ఇచ్చేసాడు అని చెప్తున్నాడు. అట్లాగే మనము కూడా మనల్ని మనం అప్పనంగా అమ్ముకున్నాం. ఎవరికి? అయ్యగారు సాతానికి. ఈ లోకంలో ఉన్న సాతానుడికి మనల్ని మనం అమ్ముకున్నాం అంటాడు కదా. ఒకసారి చూద్దాం, ఎందుకంటే వాక్యం చదివితేనే మనకు అర్థమవుతుంది మనం ఎట్ట అమ్ముకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూసావా, వాడు మామూలుడు కాదు, యేసు ప్రభుకే బేరం పెట్టిండోడు. మనల్ని వదులుతాడా? యేసు ప్రభువునే బేరం పెట్టిండు మార్కెట్లో. మరి చూసుకో, ఒక్కసారి చూసినవా? ఈ రాజ్యం అంతా నీకే ఇచ్చేస్తా, సింపుల్గా ఒకటే. ఏం చేయాలి? నువ్వు నా కాళ్ళకు మొక్కు చాలు. సింపుల్ పని. మనమైతే ఏం చేస్తామండి? అటు ఇటు చూస్తాం, ఎవరు చూడట్లేదు, ఏమి చట్టక్క మన కాళ్ళ మీద పడితే అయిపోయి, ఎవడు చూసిండు, మొత్తం మంది అయిపోద్దిగా అని అనుకుంటా ఉంటాం. సాతానుడికి తెలుసు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో సాతానుడికి బాగా తెలుసు. ఎందుకు వచ్చాడు? పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించడం కోసం వచ్చాడు. పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించడం కోసం వచ్చాడు. ఆ విషయం సాతానుడికి తెలుసు. అందుకే సాతానుడు డైరెక్ట్గా బేరం పెట్టాడు షార్ట్కట్లో. ఈ రాజ్యాన్ని సంపాదించుకోవటం కోసం నువ్వు వచ్చావు, బాగానే ఉంది, ఆ రాజ్యం నా చేతికి ఇవ్వబడింది. వాడు చూడు, వాడి చేతికి అప్పగింపబడిందంట. వాడెంత అబద్ధికుడు చూడు. ఎవడు అప్పగించిండు వాడి చేతికి? దేవుడు అప్పగించాడా? దొంగ. అందుకే వాడికి దొంగ, అబద్ధికుడు అని పేరు.
వాడు దొంగిలించిండు, అబద్ధాలు ఆడి కళ్ళబొల్లి కబుర్లు మాయమాటలు చెప్పి ఈ మనిషి యొక్క చేతిలో నుండి వాడు దొంగిలించాడు రాజ్యాన్ని. దొంగిలించుకుని వాడి చేతిలో పెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు వాడు అంటున్నాడు యేసు ప్రభుతో, సాతానుడు, నువ్వు వచ్చింది పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించడానికే వచ్చావు. ఆ రాజ్యం కోసం నువ్వు కొరడా దెబ్బలు తింటాం, నువ్వు కష్టపడటం, సిలువలో ప్రాణం పెట్టడం, ఇవన్నీ ఎందుకు? సింపుల్ పని, షార్ట్ కట్ పని, కష్టపడకుండా ఉన్న పళంగా ఉన్న పాటున నీకు రాజ్యం చేతికొచ్చేస్తుంది. ఎలా? సింపుల్, జస్ట్ నా కాళ్ళకు మొక్కు చాలు, ఈ రాజ్యం అంతా ఇచ్చేస్తాను. ఎంత మంచి ఆఫర్ అండి! యేసు ప్రభు ఆలోచించేవాడుగా, అవును కదా, కష్టాలన్నీ తొలుగుతాయి కదా, సింపుల్గా కష్టపడకుండా రాజ్యం వచ్చేసే, ఇట్ట కింద కొంగి నమస్కారం చేస్తే అయిపోయా. ఏముంది అక్కడ? ఇట్ట అనుకొని కొంచెం ఇట్టిట్టు అనుకుంటే అయిపోయా. ఏందంట? నన్ను క్షమించు, ఇట్టిట్టంటే ఇట్టిట్టాడు, గుంజీలు తీయటం అంట, అయిపోయా. సింపుల్గా అనుకోవచ్చు కదా. లేదు, యేసు ప్రభు వారు సాతానును గద్దించాడు. సాతానా, ఏమంటున్నాడు? పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రము సేవింపవలెను. ఎంత గట్టి పదం ఆడాడండి. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి అందరిలో ఆయనను కూడా సేవించవలను అని అన్నాడా? ఏమన్నాడు అక్కడ? ఆయనను మాత్రము. ఇక్కడే వచ్చింది తేడా, ఇక్కడే అందరు కోపం వస్తుందండి. యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు అనేసరికి ఇక్కడే ఎక్కడ లేని ఇంక లోపలికి వచ్చేస్తూ ఉంటుంటుంది, చెప్పలేక బయట. ఎంత ఇది చూడు, వీళ్ళు క్రిస్టియన్సు, వీళ్ళ దేవుడే గొప్పోడంట, ఇంకెవరు లేరంట. పాపం వాళ్ళకి లోపల ఇంకా మండిపోతూ ఉంటుంటారు, బూడిదైపోతూ ఉంటుంటారు ఖాళీ లోపల, చెప్పలేక. అందరిలో ఆయన కూడా ఒక్కడే. నువ్వు మా దేవుణ్ణి మొక్కు, మేము మీ దేవుణ్ణి మొక్కుతాం, అందరం కలిసి అందరిని మొక్కుదాం అని అంటే ఎంత బాగుండు. అందరూ సమానంగా అందరూ కలిసి అందరినీ గౌరవించినట్టు అవుద్దు కదా అని అంటూ ఉంటుంటారు. సాతాను యొక్క ప్రిన్సిపుల్ అన్నమాట. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఆయనను మాత్రమే మ్రొక్కవలెను. ఎవరిని? దేవుణ్ణి మాత్రమే. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ దేవునిని మాత్రమే మ్రొక్కవలెను. అది ప్రిన్సిపుల్. ఎందుకు? అది ధర్మం, అది న్యాయము. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించినవాడు ఆయన, రాజ్యం ఇచ్చినవాడు ఆయన, ఆ రాజ్యం మీద రాజుగా ఈ మనిషిని చేసినోడు ఆయన. కాబట్టి ఏ మనిషినైతే దేవుడు ఈ భూమిని సృష్టించి ఈ భూమి మీద పరిపాలన చేయమని రాజ్యాన్ని ఇచ్చాడో దేవుడు మనిషికి, ఆ మనిషి దేవునికి లోబడి దేవునిని వెంబడింపవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు అర్థమైందండి? ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల. ఎందుకు వెంబడించాలని ఇప్పుడు అర్థమైందా? ఏమిచ్చాడు ఆయన మనకు? రాజ్యాన్ని ఇచ్చాడు. అందుకే కదా 1 పేతురు 2:9 చదువుకుంటూ ఉంటుంటాం. మీరు చదవండి ఆ మాట. రాజులైన యాజక సమూహము, మీరు దేవుని సొత్తైన ప్రజలు. అది చదవండి ఆ మాట. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చాలు. రాజులైన యాజక సమూహం. దేవుడు మానవ జాతిని ఎందుకు సృష్టించాడంటే ఈ భూమి అంతటినీ రాజ్యముగా దేవుడు ఈ మానవుని యొక్క చేతిలో పెట్టి ఈ భూమి మీద ఉన్న సమస్త జీవులను ఈ మనిషి ఏలాలని, మనిషి యొక్క అధీనములో, మనిషి యొక్క అధికారము క్రింద ఇవన్నీ లోబడి పని చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు ఈ భూమిని సృష్టించి ఈ భూమి మీద ఈ మానవుణ్ణి రాజుగా ఉంచాడు. అయితే ఈ దొంగోడు వచ్చిండు మధ్యలో. ఈ దొంగోడు వచ్చి
ఒక చాక్లెట్ చూపించాడు, యాపిల్ పండుని చూపించి ఆ రాజ్యాన్ని లాక్కున్నాడు సాతానుడు. అందుకే మనం దేనికి అమ్ముడు పోయినోళ్ళం? యాపిల్ పండుగ అమ్ముడు పోయినోళ్ళం, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సింపుల్గా పండుకి అమ్ముడు పోయి అమ్మను. కాబట్టి దేవుడు ఏదైతే మనం పోగొట్టుకున్నామో దానిని తిరిగి మన కొరకు సంపాదించి పెట్టడానికి యేసుప్రభు వచ్చాడు. ఈ విషయం సాతానుడికి తెలుసు. నువ్వు వచ్చింది రాజ్యం కోసమే కదా, మానవుడు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి వాడికి సంపాదించి పెట్టడానికే వచ్చినావు కదా, నాకు మొక్కు చాలు, ఈ రాజ్యాన్ని ఇచ్చేస్తా, అయిపోయా, ఖేల్ ఖతం కదా, మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోద్ది, ఇక్కడే ఆడాల్సిన అవసరం కూడా లేదు, మ్యాచ్ మొక్కు చాలు. సరే, యేసు ప్రభు వారు అట్నే మొక్కిండే అనుకో, ఆ రాజ్యంలో ఎవరుంటారు? మనం ఉంటామా? మనం ఉండం. యేసు ప్రభు అక్కడే ఉంటారు ఆ రాజ్యం. ఎందుకు? పాపం చేసిన వాళ్ళం మనం, దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవునితో సంబంధం తెంచుకున్న వాళ్ళం, జీవము నుండి వేరైన వాళ్ళం. మరణము మనలో ప్రవేశించింది, మరణావస్థలో మనం ఉన్నాం. దేవుని నుండి పూర్తిగా దూరం అయిపోయి మరణములో శాపగ్రస్తులమై, నరకాగ్నికి పాత్రులమై, దేవుని ఉగ్రతకు పాత్రులమై, దేవుని తీర్పుకు మనము గురి అయి ఉన్నవాళ్ళం. మరి మన పరిస్థితి ఏంటి? ఆయన ఆ కాళ్ళకు మొక్కి యేసుప్రభు రాజ్యాన్ని సంపాదించుకున్నాడు అనుకో, మన పరిస్థితి ఏంటి? మనం ఉంటాం ఆ రాజ్యంలో? లేవు, మనం నరకంలో ఉంటాం. యేసుప్రభు వారు కాళ్ళు మొక్కి సంపాదించుకున్న రాజ్యంలో యేసుప్రభు వారు అక్కడే ఉంటాడు. ఆయన ఒక్కడి కోసం కాదు ఆయన రాజ్యం తయారు చేసుకుంది, మనము ఆయనతో ఉండాలని, ఆయనతో కూడా కలిసి రాజ్య పరిపాలన చేయాలని, ఆయన అధీనంలో మనం రాజ్యం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకు ఆయన మనల్ని సృష్టించాడు. అందుకే దేని చేత మనం పాపమునకు అమ్ముడు పోయి రాజ్యాన్ని పోగొట్టుకున్నామో ఆ అమ్ముడు పోయిన దాని యొక్క వెల ఈయన చెల్లించి మనల్ని విడిపించి మళ్ళీ రాజ్యం మన చేతిలో పెట్టడానికి యేసుప్రభు వారు వచ్చాడు. అందుకోసమే ఆయన శ్రమ పడాల్సి వచ్చింది. మన పాపము నిమిత్తమై, మన అవిధేయత నిమిత్తమై ఆయన శ్రమ పడాల్సి వచ్చింది, మన కోసం కష్టపడాల్సి వచ్చింది, సిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అంత పట్ట మన కోసం ఎందుకంటే మనం విలువైన వాళ్ళం, మనం దాచబడిన ధనం, మనము ముత్యాలు, దేవునికి మనం ముత్యాలు లాంటి వాళ్ళం, మంచి ముత్యం లాంటి వాళ్ళం మనం దేవునికి. మన లోపల ఉన్న ముత్యం లాంటి స్వభావం ఏంటో మనకే తెలీదు. ఎప్పుడు చూడలేదు కదా మన స్వభావం ఏంటో, దేవునిలో మన స్వభావం ఏంటో మనం ఎప్పుడు చూడలే. మనకు తెలిసిందల్లా మన రోత బ్రతికే, మన రోత జీవితమే మనకు తెలుసు, అంతకుమించి మనకేం తెలియదు. అందుకే మనల్ని మనం నిందించుకుంటూ ఉంటుంటాం, మనల్ని మనం శపించుకుంటూ ఉంటుంటాం. ఎందుకు ఈ జీవితం అని చెప్పి మనల్ని మనం అనుకుంటూ ఉంటుంటాం. కానీ దేవుడు మన లోపల చూశాడు, మన లోపల ముత్యం దాగి ఉంది, దాచబడిన ధనం దాగి ఉంది. మనం చాలా విలువైన వాళ్ళం దేవుని సన్నిధిలో. అందుకే ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు, విలువైన తన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆయన యొద్దకు వచ్చిన వాళ్ళు మనం ఎంత విలువైన వాళ్ళమో మనం ఆయన్ను గుర్తెరిగాం. ఆయన్ను గుర్తెరుగుడు ద్వారా మనము దేవుని సన్నిధిలో ఎంత విలువైన వాళ్ళమో మన విలువేంటో మనకు తెలిసింది. ఇప్పుడు ఎట్లా తెలిసింది? ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించుట ద్వారా అర్థమైంది. నా కోసం ఇంత నీచుడైన నా కోసం ఈయన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందబ్బా ఆలోచనలో పడ్డా మనం. అప్పుడు అర్థమైంది మనకి విలువైన ప్రాణాన్ని ధారపోయాల్సిన అవసరం వచ్చింది, ఈయనకి ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చింది ఈయనకు నా కోసం సిలువలో. అది ఆలోచించడం ద్వారా అప్పుడు అర్థమైంది మనకు మన విలువేంటో, మనం దేవుని సన్నిధిలో ఎంతో విలువైన వాళ్ళం అనే సత్యం అప్పుడు అర్థమైంది మనకి. ఇప్పుడు అర్థమైన తర్వాత ఇడిచిపెడతాం ఆయన్ని. మన వాల్యూ ఏంటో ఇప్పుడు మనకు అర్థమైంది దేవునిలో. ఇప్పుడు ఆ దేవుడిని మనం ఇడిచిపెడతావా? ఇడిచిపెట్టాం. అందుకే అంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల ఇప్పుడు తప్పనిసరిగా వెంబడిస్తాం ప్రభా, నువ్వు వద్దనంగా కూడా నీ ఎంట పడతాం ప్రభా, నేను వెంబడిస్తాం ప్రభా అంటాడు. ఎందుకు? మనకు రాజ్యం దొరుకుతుంది ఆయనలో. ఏం దొరుకుతుంది? రాజ్యం దొరుకుతుంది. అందుకే
ఎవడైనా నన్ను వెంబడింపగోరిన వాడు చేయవలసిన పనేంటి? ఇప్పుడు వెళ్దాం. మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. 24వ వచనంలో ఏమంటున్నాడు? ఇప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన్ను తాను ఉపేక్షించుకొని 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇక్కడ. మనము ఆయనను వెంబడించడానికి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. మొదటిది తన్ను తాను ఉపేక్షించుకొనుట. ఉపేక్షించుకొనుట అంటే, ఇగో చాలామంది కోపంతో అంటుంటారు, ఇగో నేను ఎవరిని ఉపేక్షించనండి అని అంటుంటారు. అంటే అర్థమైంది, నేను ఎవరిని వదిలేదు లేదు, ఎవరిని విడిచిపెట్టేది లేదు, అందరినీ లాగుతా, బరాబర్ లాగుతా అంటుంటారు, సవాలు విసురుతూ ఉంటుంటారు. ఉపేక్షించడం అంటే అర్థం ఏంటి? వదిలేదే లేదు. కానీ ఇక్కడేమంటున్నాడు? తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తన మీద తనకున్న హక్కులను వదులుకొని అని అర్థం. ఇది మంచిగా అర్థం అవ్వాలంటే మనము సామెతల గ్రంథము 3వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. సామెతల గ్రంథము సామెతల గ్రంథము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఇక్కడ తను తాను ఉపేక్షించుకొని అంటే అర్థం ఏంటంటే తన జీవితం మీద తనకున్న హక్కుల్ని వదులుకోవటం అంటాం. అంటే నా మీద నాకున్న రైట్స్ని నేను వదులుకోవటం, హక్కుల్ని వదులుకొని ఎవరికి అప్పగించడం? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని అధికారమునకు ఒప్పుకొనుట, తన్ను తాను ఉపేక్షించుకొనుట, ప్రిన్సిపుల్స్, శిష్యత్వపు నియమాలలో యేసు ప్రభువును వెంబడించటానికి ఇష్టపడి ఆయన యొద్దకు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. మొదటి నియమం తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన మీద ఉన్న తనకున్న హక్కులు వదులుకోవాలి. మనవాడు వదులుకుంటాం, ఇది నా హక్కు అంటాం మనం. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ మై రైట్స్ అంటాం మనం. నా హక్కుల కోసం నేను పోరాడుతున్నా అంటాం. అలాంటి వాళ్ళం మనము దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామా? ఆయన అధికారానికి మనల్ని అప్పగించుకుంటామా? అవును. మరి ఆయనను వెంబడించగోరిన ఎడల, ఆయన శిష్యుడుగా జీవించగోరిన ఎడల నేను చేయవలసింది ఏంటంటే మన మీద మనకున్న హక్కుల్ని వదులుకోవాలి. నా మీద నాకు ఎలాంటి రైట్స్ లేవు, మరి సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? నా కోసం ప్రాణం పెట్టి నా కోసం రక్తం కార్చిన నా దేవునికి ఉన్నాయి నా మీద హక్కులు. కరెక్టా కాదా? నిజమా కాదా? అందుకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలు. క్రొత్త నిబంధన 169వ పేజీ. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూసారా? నా మీద ఇప్పుడు నాకు ఎలాంటి హక్కులు లేవు. ఎందుకు లేవు అంటే నేను ఆయన రక్తం చేత కొనబడ్డాను. సర్వ హక్కులు ఇప్పుడు నా మీద ఆయనకే ఉన్నాయి. ఆయన చెప్పినట్టే నేను నడుచుకోవాలి, ఆయన చెప్పినట్టే నేను చేయాలి. ఇక్కడ ఇది ఇప్పుడు వచ్చిందండి, చావుతో సమానం అంటారు కదా. ఏదో సామెత, గొర్రె చచ్చిందని అంటుంటారు. చచ్చినంత పనింది ఇప్పుడు మనకి. ఎందుకు? నా మీద నేను హక్కులు వదులుకోవటం అంటే మామూలు మాటలా? ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించడానికి లేదు, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చేయటానికి లేదు. కాళ్ళు చేతులు కట్టిపడేశారు కదా.
మరి రాజ్యం అంటే ఊరికనే వస్తుందా? రాజ్యం అనేసరికి ఎగిరి పెడుతుంది. రాజ్యం వస్తుంది అనేసరికి ఎగిరి గంతులు వేస్తుంది. మరి ఆ నియమాలకు తగ్గట్టు జీవించాలా వద్దా? ప్రిపరేషన్ ఉండాలా వద్దా? గమనించండి, ఐఏఎస్ ఐపీఎస్ అని అంటూ ఉంటుంటాం. ఐఏఎస్ ఐపీఎస్ సెలక్షన్ అయిన తర్వాత, స్పెషల్గా ఐపీఎస్ వాళ్ళ సెలక్షన్ అయిన తర్వాత వాళ్ళ ట్రైనింగ్ ఉంటుందండి, మామూలు ట్రైనింగ్ కాదు. ఆ ట్రైనింగ్లో కొంతమంది ఇడిచిపెట్టి పారిపోతారంట. చాలా ఘోరంగా ఉంటుంది ఆ ట్రైనింగ్. నేను వెళ్ళి చూశాను ట్రైనింగ్ అకాడమీలో. ఒక అన్న ఉంటే తీసుకెళ్ళి చూపించాడు. అనిపించదు, వాము ఆ ఎత్తాటి గోడలు అయ్యి దూకాలంట, ఆ తాడేసుకొని కిందికి దూకాలంట. మళ్ళీ అక్కడే ఒక కాలం ఉంటుంది, ఆ కాలం దాటి ఆతలు దూకాలి. దాంట్లో పడ్డామంటే అవుటే, కాళ్ళు చేతులు ఇరుగుతాయి. మామూలు ట్రైనింగ్ ఉండదు. ఐపీఎస్ అనే సంబడం వచ్చిందని సంకలు గుద్దుకోవటం కాదు, దాని ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. అట్లాగే దేవుని బిడ్డగా మనం ఒకసారి అయిన తర్వాత, దేవుని బిడ్డగా జీవించుట అనేది మన సర్వ హక్కులు మన మీద మనం వదులుకొని దేవుని అధికారానికి మనల్ని మనం అప్పగించుకొని జీవించుట. అందుకే ఉపేక్షించుట అనేది, తన్ను తాను ఉపేక్షించుకున్నట అనేది, తన మీద తనకున్న హక్కుల్ని అధికారాన్ని వదులుకొని దేవుని అధికారానికి తన్ను తాను అప్పగించుకొని జీవించుట. ఇప్పుడు ఇది కష్టంగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? ఇది చావుతో సమానం. గుర్తుపెట్టుకోండి, దేంతో సమానం? చావుతో సమానం. అందుకే పౌలు అదే మాట్లాడుతున్నాడు. 2:19-23 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. చావుతో సమానం క్రైస్తవ. అందుకే సెకండ్ పాయింట్ అంటున్నాడు, తన సిలువనెత్తుకొని, తను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని ఉపేక్షించుకోవటం వల్ల, తన మీద తనకున్న హక్కుల్ని వదులుకోవటం వల్ల అది దేనితో సమానం అవుతుంది? చావుతో సమానం అవుతుంది. ఇప్పుడు ఆ చావుతో సమానము ఇది. అందుకే సిలువ అంటే చావు అండి, సిలువ అంటే మరణంతో సమానం అండి. అందుకే అంటుంటాం సిలువ అంటే మరణానికి గుర్తండి. అందుకే అంటుంటాం. ఏంటి మరణం అంటే? తన్ను తాను ఉపేక్షించుకున్నట్టు ద్వారా, అంటే తన మీద తనకున్న అధికారాన్ని, తన మీద తనకున్న హక్కులను వదులుకొని దేవుని అధికారానికి తనను తాను అప్పగించుకున్నట్టు. అది దేనితో సమానం అంటే చావుతో సమానం. దాన్ని భుజాన్ని వేసుకోవాలి, దాన్ని మోసుకోవాలి, అంటే దాన్ని భరించాలి. కానీ మనం ఏమంటాం? ఏవో నేను యేసు ప్రభు నమ్ముకున్న కాడి నుంచి నాకు ఇంట్లో శ్రమలు, మా నాన్న ఒప్పుకోవట్లేదు, మా అమ్మ ఒప్పుకోవట్లేదు, అందరు ఏడుస్తూ ఉన్నారు, ఇల్లు ఇడిచి అంటున్నారు, ఇంట్లోంచి బయటకు పో అంటున్నారు, మా చుట్టాలను ఇంట్లో రానియట్లేదు, ఏడుస్తూ ఉంటుంటాం. వచ్చి ఇంకా ఏమనాలి ఇప్పుడు? నేను యేసు ప్రభు నమ్మిన కొత్తలో 3-4 నెలలు ఇంటి వాళ్ళతో రిలేషన్ కట్టు. ఇంక వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి పోతే కూడా నన్ను వింత జంతువులాగా చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ మధ్యలో నాకు ప్లేటు కూడా సపరేట్ ఏమన్న టైపులో ఉండేది వ్యవహారం. చాలా దారుణంగా ఉండేది. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఒక మూలన పోయి ఎడవలన, ప్రభువా నిన్ను నమ్ముకుంటే చూడు, మా ఇంట్లో మా అమ్మ నానే, మా అన్నయ్య వాళ్ళే, మా అక్కోళ్ళే నన్ను ఎట్ట చూస్తున్నారో చూడు ప్రభువా. ఏడవాలనా నేను కూర్చొని? ఏడవలా. ఏడుపు రాకేమొస్తుంది? ఏడుపే వస్తుంది. కానీ నేను ఏడవలా. ఎందుకు ఏడవలా? మనం పిలువబడింది దేనికో తెలిస్తే, మనం వెంబడిస్తున్న ఆయన ఎవరో తెలిస్తే ఏడవం. లోపల నవ్వుకుంటాం వాళ్ళ చేష్టలు చూసి. నేను నవ్వుకున్నాను అది చూసి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మధ్యాహ్నం టైంలో అన్నం తిని పక్కన ఉన్న పశువుల కొట్టలు వెళ్ళి మంచం వేసుకొని పడుకుని ఉన్నా మధ్యాహ్నం. అప్పుడు చదువుకుంటున్నాం. మా అమ్మ వచ్చింది. మా అన్న ద్వారా మొత్తానికి ఇన్ఫర్మేషన్ అందింది, ఈడు యేసు ప్రభు నమ్ముకున్నాడు అంటని. మా అమ్మ ఏడుచుకుంటూ వచ్చింది నా దగ్గరికి. ఏరా నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావు అంటగారా? అవును. అయితే ఏమైందండి? ఒరే ఎట్రా, ఫలానా వాళ్ళ అమ్మాయిల్ని ఇస్తారంట కదా పెళ్ళికి, ఎట్రా చేసుకుంటావా? ఏమి నీకేమైనా కష్టమా? నేను ఇంకా వేరే పదాలు వాడినా. వాళ్ళకంటే హీనమైన వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు, అడుక్కునేవాళ్ళు, ఇంకేదో జాతి బుడబొక్కలో లేదు అంటారంట. వాళ్ళ అమ్మాయిని నేను చేసుకుంటే నీకేమైనా అభ్యంతరం అన్నాను. ఇంకా గుండె ఇదైపోయినట్టు అయిపోయింది. ఇంకా బోమని ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎందుకు ఆ మాట అన్నానంటే, నాకేం బాధ లేదు.
ఎందుకంటే ఈ మనిషి యొక్క మస్తిష్కంలో, ఈ యొక్క మనిషి యొక్క బుద్ధిలో ఎన్ని నాటుకుపోయి ఉన్నాయి విషబీజాలు. వాళ్ళు గొప్ప, వీళ్ళు నీచము, వీళ్ళు రాజులు, వీళ్ళు కిందోళ్ళు, ఇవన్నీ విషబీజాలు మనిషి యొక్క జీవితంలో నాటుకుపోయి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు రకరకాల ఊహలు ఊహించుకుంటూ ఉంటుంటారు. అందుకే నేను నీకేమైనా అభ్యంతరమా, అడుక్కునే వాళ్ళ పిల్లల్ని చేసుకుంటే నీకేమైనా అభ్యంతరమా అనేసాను. ఇంకా అంతకు మించి ఇంకా డౌన్లో ఇంకేమైనా ఉందో ఏం లేదు, అందుకన్నాను. ఇంకా మా నాన్నకైతే గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. మాట్లాడటం ఆపేశాడు. ఆ రోజు నుంచి సైలెంట్గా మనసు మీద పడుకుని ఉండు. ఎందుకంటే ఆయన ఆశలు చాలా గొప్పగా వేసుకున్నాడు నా మీద. ఈడు చూస్తేనే ఇట్ అయిపోయిండు, ఏందబ్బా అని. ఏంది ఇప్పుడు నేను ఏడవాలనా? మా ఇంట్లో కానీ మా చుట్టాల్లో కానీ యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు. నేనే మొట్టమొదటి వ్యక్తిని. ఎప్పుడు అది 1993 ఎండింగ్లో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ అప్పుడు. ఏడవాళ్ళ నేను మూలన కూర్చుని, ప్రభువా నేను ఒక్కడనే, ప్రభువా ఏలియాలాగా అనాలా నేను ఒక మూలన కూర్చొని, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నీకోసం రోషం కలిగి జీవిస్తున్నాను, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను అనాలా నేను? అనలా. నా యేసు ప్రభు నాతో ఉన్నాడు, ఇంకెవరు కావాలి? సిలువ మనము సరైన రీతిలో అర్థం చేసుకుంటే సిలువలాగా అనిపించదు మనకి. ఏడుపు ఆపేసి దేవుని కొరకు చక్కగా సంతోషంగా ఏ పాట పాడుకుంటూ ముందుకు పోతాం? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము అని పాడుకుంటూ ఉంటుంటాం. చక్కగా పాట పాడుకుంటూ ముందుకు పాడుతుంటాం. ఏమయ్యా ఇన్ని కష్టాలు పెట్టుకుని ఇంకా పాట పాడుకుంటూ పోతాను విందామని, మరి పాటే పాడుకుంటూ పోతాం. ఈ జీవిత యాత్రలో పాటలు పాడుకుంటూ ముందుకు పోతాం. ఏడుపు రాదు. ఎప్పుడు? నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో, ఆయనను ఎందుకు వెంబడించాలో, ఆ విలువేంటో, నీ విలువేంటో ఆయనలో అది నువ్వు గుర్తెరిగినప్పుడు ఏడుపు రాదు నీకు. చక్కగా సంతోషంగా నీకు ఎదురవుతున్న సిలువ, నీకు మనుషుల్లో ఎదురవుతున్న అవమానము, నీకు ఎదురవుతున్న సిగ్గు, అవమానము, ఈ కృంగుదల, ఇవన్నీ కూడా భుజాన్ని వేసుకొని మోసుకుంటూ సంతోషంగా ముందుకు పోతాం. సిలువను మోసుకోవటం అంటే అదండి అర్థం. కానీ చాలా మంది మనం ఏం చేస్తుంటో తెలుసా? ప్రభువా నీ రక్షణ కావాలి, కానీ నిన్ను వెంబడించుట ద్వారా వచ్చే సిలువ ఉంది, ఆ సిలువ వద్దు ప్రభా, నేను ఎత్తావతల పడేస్తా ప్రభా అనుకుంటాం. సిలువ వద్దు ప్రభా, ఎత్తావతల పడేస్తుంటాం మనం. ఎందుకు? మనకు ఎలాంటి కృంగుదల రావద్దు, ఎలాంటి అవమానం మనకు రావద్దు, ఎలాంటి సిగ్గు అవమానం కలగొద్దు. నా యేసు ప్రభు మాత్రం సిలువలో సమస్తాన్ని అనుభవించు. సిగ్గు, అవమానము, థూ అని ఊహించుకోవటం, ఇవన్నీ మాత్రం ఆయన భరించాలి, నేను మాత్రం భరించడానికి ఇష్టపడిన ప్రభువా, నువ్వు మోసుకోను ఆ సిలువ, కానీ నేను మాత్రం మోయను ప్రభువా అంటాం. చూసావా మన ఫార్ములా ఎలాగుందో? చిన్నపిల్లల చాక్లెట్ లాగుంది మంది. వాడికి 2 చాక్లెట్లు ఇచ్చిన తర్వాత వాడిని మరి ఆ 2 ఇచ్చినాక దాంట్లో ఒక చాక్లెట్ నాకు ఇరేదంటే అని వెనకాల పెట్టుకుంటున్నాడు. ఈడాడు అట్టుంటుంది మన వ్యవహారం. యేసు ప్రభు ఇచ్చే రక్షణ కావాలి. నువ్వు మాత్రం చచ్చి రక్తం కార్చు నా కోసం, నేను మాత్రం నీ కోసం ఇసువంతైన శ్రమ పడను, కష్టం భరించను, అవమానం భరించను అని అంటాము. ఒకసారి నాకు ఉద్యోగం చేసినప్పుడు భయంకరమైన అవమానం ఎదురైంది నాకు. ఒక వర్కర్, ఒక యూనియన్ లీడరు వర్కర్స్ అందరి మధ్యలో భయంకరమైన బూతు మాటలతో తిట్టాడు నాకు. ఏ కారణం లేదు, ఎలాంటి కారణం లేదు, అతనికి నాకు అసలు సంబంధం లేదు. కానీ నలుగురు మధ్య సిగ్గు, అవమానం, ఒక అధికారికి ఆ వర్కర్స్ మధ్య ఎదురైన అవమానం. అదును కోసం చూస్తూ ఉన్నారు ఆ వర్కర్ మీద యాక్షన్ తీసుకోవడానికి అధికారులు. ఎప్పటి నుంచో నోటోరియస్ పర్సన్ అతను. ఇప్పుడు ఛాన్స్ దొరికింది వాళ్ళకి. ఒక్క లెటర్ రాసి వాడిని ఉద్యోగం నుంచి మేము పీకేస్తామని చెప్పి నా దగ్గరకు వచ్చారు వైట్ పేపర్ పట్టుకొని. నా ప్రభు ఏమంటున్నాడు? నువ్వు సిగ్గుకు, అవమానానికి నువ్వు తగినవాడు కావా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు, సిగ్గు, అవమానానికి నువ్వు తగినవాడో కావా? నీ సిగ్గును, నీ అవమానాన్ని నేను సిలువలో భరించలేదా? ఎందుకు అంత బాధపడిపోతున్నావు? ఏమీ ఎరుగని నేను, పరిశుద్ధుడైన నేను నీకోసం ఒక పాపం చేసిన వాడి వల్ల, ఒక పాపి వలె సిలువలో వేలాడబడ్డాను కదా నేను నీకోసము. నీ సిగ్గు, నీ అవమానము, నీ పాప భారం అంతా కూడా నేను సిలువలో మోయలేదా? మరి నువ్వు ఎందుకు మదనపడిపోతున్నావు, బాధపడిపోతున్నావు? సిగ్గు, అవమానానికి తగినవాడు కావా నువ్వు?
ప్రభు నాతో మాట ఏడ్చానప్పుడు కూర్చొని, అవును ప్రభువా, సిగ్గు అవమానానికి తగినవాడిని నేను, కానీ నా సిగ్గును నా అవమానాన్ని సిలువలో భరించావు ప్రభువాను, వందనాలు. చాలా సంతోషం వేసింది నాకు అప్పుడు. ప్రాక్టికల్గా దేవుడు నాకు చూపించాడు అప్పుడు అవమానం అంటే ఎట్టుంటుందో, నలుగురు మధ్య అవమానం పాలవటం అంటే ఎట్టుంటుందో చూపించాడు. అవును ప్రభువా, ఘోరమైన అవమానాన్ని నా కోసం సిలువలో భరించావు, అలాంటిది దీన్ని భరించలేనా, నా కోసం సమస్తాన్ని మోసావు ప్రభువా, ఆ బాధ ఎట్టుంటుందో నాకు చూపించావు. నేనైతే పాపినైనా నేను ఈ సిగ్గు అవమానానికి తగినోడిని, అది నాకు రుచి చూపించావు ప్రభువా, ఎట్టుంటుందో బాధ. వందనాలు ప్రభువా, నా కోసం భరించావు. సంతోషమైన హృదయంతో నిండిపోయా. అధికారులు ఇచ్చిన తెల్ల పేపర్ వాపస్ ఇచ్చేసాను, నేను రాయను అతని మీద అని చెప్పేసాను. కొన్ని రోజుల తర్వాత వాడే వచ్చి, సార్ తప్పైంది సార్ అని చెప్పి, సరే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదులే, కానీ నేను నా వరకు నేను దేవుణ్ణి, నా రిలేషన్లో నా దేవునితో నేను సిలువ అంటే ఏందో అర్థం చేసుకున్నా లైట్గా కొంచెం. అందుకే మనము ఆయనను వెంబడించటం బట్టి, మనల్ని మనం ఉపేక్షించుకోవటం బట్టి మనకు వచ్చే ఆ సిలువను మనము మోసుకోవాలి, భరించాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆయనను వెంబడింపవలెను. మూడవది ఆయన వెంబడించడం అంటే ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. వెంబడించడం అంటే నేర్చుకోవటం. ఎవరి వద్ద నేర్చుకోవటం? పక్కింటి వాళ్ళ దగ్గర కాదు నేర్చుకునేది, ఎదిరింటి వాళ్ళ దగ్గర కాదు నేర్చుకునేది, అవతల బూతులు తిట్టేవాడిని చూసి కాదు నేర్చుకునేది, యేసు ప్రభువును చూసి నేర్చుకోవాలి. ఎందుకు? నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను, నా యొద్ద నేర్చుకునుడి. మనం ఏదైనా నేర్చుకునేది ఏదైనా ఉంది అంటే మన దేవుని యొద్దే, ఆయన పాద సన్నిధిలో మనం ఆయనను చూసి మనం నేర్చుకోవాలి. ఎలాగ జీవించాడు ఆయన, ఎలాగో ప్రవర్తించాడు ఈ లోకంలో, దేవుని సాక్షిగా దేవుని కుమారుడుగా ఏ విధంగా జీవించాడు, అది చూచి మనం నేర్చుకొని ఆ విధంగా మనం జీవించాలి. నన్ను వెంబడింపవలెను అంటే అది ఫాలోవర్స్ అంటే అది మీనింగ్. మనం ఆయన ఫాలోవర్స్గా ఉండాలి, ఆయనను వెంబడించే వాళ్ళంగా ఉండాలి. ఏ విధంగా అంటే ఆయన వద్ద నేర్చుకుని వెంబడించాలి. వెంబడింపవలెను, ఆయన వద్ద నేర్చుకునవలెను. అప్పుడేమవుతుంది? మన సిలువ భారం మనకు భారం అనిపించదు. ఆ ఏడుపు ఉండదు అప్పుడు మనలో. నన్ను వాళ్ళు ఇట్టన్నారే, వీళ్ళు ఇట్టన్నారే, మా ఇంట్లో నన్ను ఇట్ట చూశారే, అస్సలు ఉండదు. మనలను వేరే చూపుతో మన ఇంటి వాళ్ళే, మన కుటుంబ సభ్యులే మనల్ని వేరే విధంగా చూస్తూ ఉన్న వాళ్ళని చూసి మనం నవ్వుకుంటాం. అప్పుడు సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తాం. అందుకే అంటున్నాడు, నా కాడి సులువుగాను తేలిగ్గా ఉంది. అప్పుడు ఇది మీ ప్రాణాలకు ఏమిస్తుంది? మీ ప్రాణములకు విశ్రాంతినిచ్చును, మీకు విశ్రాంతి దొరుకును. అదే అంటున్నాడు, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్న, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మన ప్రాణములకు హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అందుకే మనల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు కష్టపెడుతున్నారు, అవన్నీ చూసి మనం ఏడవలసిన అవసరం లేదు. మనం ఆయనను ఎందుకు వెంబడించాలో అర్థం చేసుకుంటే, ఆయన శిష్యులుగా మనం వెంబడించుటకు 3 షరతులు. మన మీద మనకున్న అధికారాన్ని వదులుకొని దేవుని అధికారానికి మనల్ని మనం అప్పగించుకొనుట, ఉపేక్షించుకొనుట అని అర్థము. తద్వారా ఎదురయ్యే మన హక్కులను మనం కోల్పోవటం ద్వారాగా, మన హక్కులు మనం వదులుకొనుట ద్వారా ఎదురయ్యే పరిస్థితి, కష్ట పరిస్థితి ఏదైతే ఉందో ఆ కష్ట పరిస్థితిని మనం భుజం మీద మోసుకోవాలి, భరించాలి. సిలువ మోయటం అది, దాన్ని పక్కకు నెట్టేయటం, తప్పించుకోవటం కాదు. సిలువ మోసుకుంటూ ఆయనను వెంబడింపవలను, ఆయన వద్ద నేర్చుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడు మన ప్రాణములకు విశ్రాంతి, సంతోషం, సమాధానం.
అన్నిట్లో ఆశీర్వాదం, మానసికంగాను, భౌతికంగాను, ఆత్మీయంగాను దేవుడు అన్ని విధాలలో మనల్ని తృప్తిపరుస్తాడు. ఆ విధంగా మన జీవితంలో ఆయన మహిమ పొందుతాడు. అప్పుడు చూస్తుంది లోకం మనల్ని చూసి, ఇతను నిజంగా దేవుని బిడ్డ. మనల్ని చూసి లోకం ఒప్పుకుంటుంది. లోకంలో ఉన్న రక్షణ పొందవలసిన వాళ్ళు అప్పుడు ఆకర్షింపబడతారు దేవుని వైపు. ఆ విధంగా ప్రభు మన జీవితాలను ఆశీర్వదించిన గాక. అందరం లేచి నిలబడండి, మనము కానుకలు సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంత మంచి దేవుడు, మా కొరకై శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రభువా మా కొరకు మరణించి తిరిగి లేచిన దేవుడు. తండ్రి, మేమెంత విలువైన వాళ్ళము, దాచబడిన ధనమని, మంచి ముత్యమని మా గురించి చెప్పుకొచ్చారు ప్రభువా. అందుకే మా గురించి సర్వాన్ని ధారపోసి నీ రక్తాన్నిచ్చి మమ్మల్ని కొనుక్కున్నావు ప్రభువా, స్తోత్రాలు. ఇప్పుడు మేము మిమ్మల్ని వెంబడించడానికి 3 షరతులు విధించారు ప్రభువా. మా మీద మాకు ఉన్న అధికారాన్ని మేము వదులుకొని నీ అధికారానికి మమ్మల్ని మేము అప్పగించుకొని ఆ విధంగా మమ్మల్ని మేము ఉపేక్షించుకున్నట్టు జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రతి విధమైన సిగ్గును, అవమానాన్ని ప్రభువా మేము మోయుటకు, భరించుటకు, ఆ విధంగా సిలువనెత్తుకొని నిన్ను వెంబడించడానికి, నీ వద్ద నేర్చుకుంటూ ప్రభువా మేము జీవించడానికి. ఎందుకంటే నీవు సాత్వికుడవు, దీన మనసు కలవడం కనుక నీ వద్ద నేర్చుకుంటూ మేము నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. ఆ విధంగా మా ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని మీరు సెలవిచ్చారు. నీ కాడి భారమైంది కాదు ప్రభువా, నీ కాడి సులువైనది, తేలికైనది. కనుక తేలికైన నీ కాడి క్రిందకి మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం, సహాయం చేయండి. మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందమని నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.